ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో పోలీ పాడ్యమి శుక్రవారం రోజున వచ్చింది. పోలీ పాడ్యమి మరి శుక్రవారం వచ్చినందున పోలీ దీపాలను శుక్రవారం రోజు వదిలిపెట్టవచ్చునా అనే విషయం గురించి తెలుసుకుందాము. 2025 సంవత్సరంలో పోలీ పాడ్యమి శుక్రవారం రోజున వచ్చింది. శుక్రవారము లేదా మంగళవారం రోజు పోలీ పాడ్యంని జరుపుకోవచ్చా? అలాగే ఈ 2 రోజుల్లో పోలీ దీపాలు నీటిలో వదిలిపెట్టవచ్చా అని చాలామందిలో సందేహం కలుగుతుంది. అయితే వాస్తవానికి పోలీ పాడ్యంని వారం ఆధారంగా కాకుండా తిథి ఆధారంగా జరుపుకోవాలి. ఒకవేళ అలా కాదని మరుసటి రోజు అనగా శనివారం చేసుకుందాం అనుకుంటే ఆ రోజు పాడ్యమి తిథి ఉండదు. కాబట్టి పాడ్యమి తిథి వచ్చిన రోజుని పోలీ పాడ్యంగా జరుపుకోవాలి. ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు మార్గం తానంత అదే కనిపిస్తుంది. భగవంతుని కొలవడానికి కావలసింది శ్రద్ధే కానీ ఆడంబరం కాదు. కార్తీక మాసం చివరి రోజును పోలీ స్వర్గంగా వ్యవహరిస్తారు. హరిహరులకు ఇష్టమైన కార్తీక మాసము ఎన్నో రకాలుగా విశిష్టమైనది. ఈ మాసం ముగింపు సందర్భంగా తెల్లవారుజామున నీతిలో ముంచిన వత్తులతో అరటి దుప్పలలో దీపాలను వెలిగించి నదులలో వదులుతారు. భగవంతుని ముందు ఉసిరికాయపై దీపాలను వెలిగించడము సాంప్రదాయంగా వస్తుంది. ఈ రోజున మహిళలు ప్రాతకాలంలో లేచి స్నానాదులు ముగించి దేవాలయాల్లో పూజలు చేసి అనంతరము కోనేరులో దీపాలను వెలిగించి వదిలిపెడతారు. బియ్యం పిండితో చేసిన దీపాలను ఎక్కువగా వాడుతారు. ఎన్ని ఆటంకాలు కల్పించినా నిర్మలమైన భక్తితో శ్రీ మహావిష్ణువును ప్రార్థించి పోలి వైకుంఠానికి చేరుకున్న రోజును పోలీ స్వర్గంగా పండుగగా నిర్వహిస్తారు. ఈ పర్వదినానికి పోలీ స్వర్గం అని ఎందుకు వచ్చిందో తెలిపేందుకు ఒక కథ ప్రచారంలో ఉంది. కథ గురించి తెలుసుకుందాం. స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోముల్లో పోలీ స్వర్గం నోము ఒకటి. పురాతన కాలం నుంచి తన ఉనికిని కాపాడుకుంటూ వస్తున్న ఈ నోము ఈ తరం స్త్రీలను కూడా ఎంతగానో ప్రభావితం చేస్తుంది. ఈ నోము జరుపుకోవడానికి కారణమైన కథ జానపద కథలా అనిపిస్తూ వినడానికి ఆసక్తిగా, ఆచరించడానికి ఇష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఓ మారుమూల గ్రామానికి చెందిన రజక స్త్రీకి 5 కోడళ్ళు ఉండేవాళ్ళు. ఈ 5 కోడల్లో చివరిది చిన్నది అయిన కోడలే పోలమ్మ. చిన్నప్పటి నుంచి కూడా పోలమ్మకు దైవభక్తి ఎక్కువ. పువ్వులు కోయడము, పూజలు చేయడంతోనే ఆమెకి కాలం గడిచిపోయేది. పెళ్ళి జరిగేంత వరకు దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకం కలగలేదు. కానీ పెళ్ళి అయిన తర్వాత ఆమె ఆనందానికి గండి పడింది. పువ్వులు కోయడానికి, పూజలు చేయడానికి, అసలు గుడికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా పోయింది. అందుకు కారణం ఆమె అత్త. సాధారణంగా ఇంటి కోడళ్ళకి దైవభక్తి ఎక్కువగా ఉంటే ఎవరైనా మెచ్చుకుంటారు. కానీ పోలి విషయంలో అది తారుమారైంది. పోలి అత్తకు తాను మహాభక్తురాలుననే గర్వం ఎక్కువ. కొంతమంది అక్కలమ్మలు కూడా ఆమె వెనక చేరి భజన చేయడం వలన ఆమెలో మరింత అహంకారం పెరిగింది. పోలి కారణంగా తన పేరు కాస్త పోతుందని భావించి ఆమెను మాత్రం ఇంటి పట్టున ఉంచి మిగతా కోడళ్ళను తీసుకొని గుడికి వెళ్ళి వచ్చేది. ఈ నేపథ్యంలో ఒక కార్తీక అమావాస్య రోజున పోలికి ఇంటి పనులు పురమాయించి ఆమెకు పూజా సామాగ్రి అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడళ్లతో అత్త నది స్నానానికి వెళ్ళింది. పోలి ఏమాత్రం బాధపడకుండా బావి దగ్గరే స్నానం చేసి పత్తి చెట్టు నుంచి పత్తి తీసి పత్తిని చేసింది. చల్లకవ్వానుకున్న వెన్నను తీసి దానితో దీపాన్ని వెలిగించి దైవానికి నమస్కరించింది. పోలి భక్తికి మెచ్చిన దైవం ఆమె కోసం పుష్పక విమానం పంపింది. ఊరి జనం చూస్తుండగానే పోలి ఆ విమానం ఎక్కింది. విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త తాను కాకుండా తన కోడలు స్వర్గానికి వెళ్ళడానికి వీల్లేదంటూ పోలిని కిందికి లాగడానికి ఆమె కాళ్ళు పట్టుకుంది. ఆ వెంటనే మిగతా కోడళ్ళు ఒకరి తర్వాత ఒకరుగా ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకొని విమానం నుంచి కిందికి వేలాడసాగారు.
అది చూసిన దేవతలు పోలితో వారికి పోలిక లేదంటూ విమానం నుంచి కిందికి పడదోశారు. పోలి మాత్రం బొందితో స్వర్గానికి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఆశ్వయుజ అమావాస్య మొదలు కార్తీక అమావాస్య వరకు ప్రతినిత్యం బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి నదీ స్నానం చేసి దీపం వెలిగించి పోలి కథ చెప్పుకొని అక్షంతలు తలపై వేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ విధంగా నెల రోజుల పాటు నదీ స్నానం, నోము పూర్తయ్యాక కార్తీక అమావాస్య రోజున బ్రాహ్మణుడికి దీపదానం ఇవ్వాల్సి ఉంటుంది.